దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్ విమీడియా న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో 30 సంవత్సరాలు జర్నలిస్ట్ గా అద్భుతమైన సేవలు అందించిన కోలా వెంకటేశ్వర్ గారిని కలవబోతున్నాము. తాను జర్నలిస్ట్ గా సాధించిన విజయాలేంటి, వాటి గొప్పతనం ఏంటి, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడ్చల్ జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా పనిచేస్తున్నప్పుడు ఏంటంటే ప్రెస్ క్లబ్ లేదు, యాక్చువల్గా దానికి ఎక్కడ ఉండాలనేది కూడా లేదు. మేము ఒక రూము రెంట్కు తీసుకుని ఎంపీ రెడ్డి గారు, కలెక్టర్ గారు ఉంటే ఆయన దగ్గర పోయి, సార్ మేము ఒక ఇల్లు తీసుకున్నాం, దానికి రెంట్ కట్టడం కూడా మేమే బతకడం కష్టం జర్నలిస్ట్ గా, మాకు వచ్చే చాలా వేతనాలు, తర్వాత కొంతమంది కంట్రిబ్యూటర్లకు వేతనాలే రావు. ఈ పరిస్థితిలో ఎట్లా సార్ అడిగితే ఏంటంటే ఆ రెంట్కు సంబంధించి కొంత వేరే అడ్జస్ట్ చేశారు. తర్వాత సార్ ఒక ₹1,00,000 ఫర్నిచర్ ఇప్పించింది మాకు. మీకు వాళ్ళ ఫర్నిచర్ లేదు కదా, బాగుండదు అని చెప్పేసి ఇమీడియట్లీ వెంకటేశ్వర గారు వచ్చిందని చెప్పేసి వాళ్ళని పిలిచి నా ఫండ్ నుంచి ఒక ₹1,00,000 ఫర్నిచర్ వాళ్ళకి పంపేయండి అని చెప్పి ఇమీడియట్లీ ₹1,00,000 ఫర్నిచర్ ఇచ్చాను. మొత్తం చైర్స్, కుర్చీలు, సోఫా సెట్స్ ఇవన్నీ ఇచ్చాడు. దాంట్లో మేము దాని ఇప్పటికీ ఎంపీ రెడ్డి గారు ఇచ్చిన ₹1,00,000 ఫర్నిచర్ ఇప్పుడు మాకు చాలా ఉపయోగపడుతుంది. మేము మీటింగ్లు పెట్టుకోవడానికి, కూర్చోవడానికి, ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్లు పెట్టి, ఎవరైనా రాజకీయ నాయకులు వచ్చినప్పుడు ప్రెస్ మీట్ పెట్టడానికి, ఎవరైనా యూనియన్ సంబంధించిన వాళ్ళు కానీ, ఉద్యోగ సంఘాలు కావచ్చు, ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, ఇంకెవరు అయినా వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టుకోవడానికి ఒక అవకాశంగా ఆ ఫర్నిచర్ వాళ్ళు ఉపయోగపడుతుంది. ఎంపీ రెడ్డి గారు మాకు చాలా అధ్యక్షుడు, చాలా సార్కు మేము కృతజ్ఞతలు సార్.